కొరింథీ పత్రిక మార్కు సువార్త 13వ అధ్యాయం ముందు చదవండి. 13వ అధ్యాయం 37వ వచనం 7. నేను చెప్పుచున్నది ఇప్పుడు అందరూ చెప్తున్నాను. కేవలం బారుకు చర్చికి మాత్రమే కాదు, ఈ యొక్క యూట్యూబ్ ద్వారా లేక లైవ్ ద్వారా ఎక్కడైనా కానీ ఈ వాక్యాన్ని వినుచున్నా నేను మీకు చెప్తుంది ఏమంటే మెలకువగా ఉండండి. అర్థమేమి? చర్చు నిద్రపోతా ఉంది, చర్చ్ నిద్రపోతా ఉంది. అందుకే అన్నాడు ఇక్కడ యేసు ప్రభు, నేను చెప్పుచున్నది అందరితో చెప్పుచున్నాను, మెలకువగా ఉండవలెను. సరే, మొదటి కొరింథీ పత్రిక 15:34. ఏమన్నాడు పౌలు ఇక్కడ? ప్రవర్తన. ఈ రోజులో ప్రవర్తన చాలా పాడైపోతా ఉంది. ప్రవర్తన పాడైపోయింది. మనము బయట వాళ్ళ గురించి మాట్లాడద్దు. మన ఇండ్లలో మీ ఇంట్లో మా ఇంట్లో కలిసి మాట్లాడుకుందాం. ఎంతమంది పిల్లలు నిజంగా తల్లిదండ్రులు గౌరవిస్తారు? అది ప్రవర్తనకు భాగం. అది ప్రవర్తనకు భాగం. అది తల్లిదండ్రులు గౌరవించేది. మన క్రైస్తవ కుటుంబాల్లో, మన బారుకు చర్చలో నా ప్రశ్న ఒకటే, ఎంతమంది పిల్లలు నిజంగా తమ తల్లిదండ్రులు గౌరవిస్తారు? ఎంతమంది భార్య తమ భర్తను గౌరవిస్తారు? ఎంతమంది భర్తలు తమ భార్యను గౌరవిస్తారు? ప్రవర్తన భాగం అది. యేసు ప్రభు తలుపు దగ్గర నిలబడ్డాడు, లోపల రావడం కష్టం కాదు. తలుపు దగ్గరకు వచ్చినాడు, ఖచ్చితంగా లోపలికి వస్తారు. ఇప్పుడు ప్రేము అఖిల చర్చికి వచ్చినారు. ఇప్పుడు లేట్గా వచ్చినారు. వాళ్ళు తలుపు తీసి లోపలికి వచ్చినారా లేదా? తలుపు వేస్తే రారు వాళ్ళు లోపలికి. తలుపు తెరిచి లోపలికి వచ్చి కూర్చున్నారు. అంటే ఇప్పుడు యేసు ప్రభు కూడా వస్తారన్నాడు. లేట్ అయ్యింది. అయితే తలుపు మాత్రం తెరిచే ఉంది కదా, లోపల వస్తాడు రాడా? ఖచ్చితంగా వస్తాడు. అది మీకు తెలియదు, ఒక తలుపు మూసే ఉంది ఇప్పటికీ. ఆ తలుపు తెరవబడింది అనుకో, ఆయన లోపల దూరతాడు. అట్లే ఆ తలుపు పేరే శృంగార ద్వారం. యెరూషలేములో ఆ కొండ మీద ఉంది శృంగార ద్వారం. ఇదో ఈ గేట్ మూయబడింది. అయితే యేసు ప్రభు ఈ గేట్ దగ్గర నిలబడ్డాడు. ఆయన ఇది తెరవబడుతుంది. ఇది ఖచ్చితంగా తెరవబడుతుంది ఈ సంవత్సరంలో. ఎందుకంటే ఇజ్రాయెల్లో జరుగుతున్నటువంటి వింత కార్యక్రమాలు, ఇజ్రాయెల్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆ క్రియలు, అవన్నీ చూస్తే అర్థమైపోతూ ఉంది యేసు ప్రభు తలుపు దగ్గర ఉన్నాడని. శృంగార ద్వారము మూయబడింది. అది కనుక తెరవబడిందంటే బైబిల్ అంటుంది మనుష్య కుమారుడు ఆ ద్వారము నుండి ప్రవేశించి ఇప్పుడు కట్టబోయే 3వ దేవాలయంలో ఆయన వెళ్ళి అపవాదిని బయటికి తోలుతారు అక్కడి నుండి. అర్థం చేసుకోండి, చాలా దగ్గరగా ఉంది టైం ఇప్పుడు. అయితే మనం ఏం చేస్తామని చెప్పండి? ఇక్కడ కూడా నేను వాక్యం చూసి నిద్రపోతున్నారు చాలామంది. నిద్ర. రోమీయుల పత్రిక అమలాపస్పదం 13వ అధ్యాయంలో 11వ వచనం చిత్రం వినండి. మరియు మీరు నిద్ర మేలుకొని వేళ సమయము అని తెలుసుకొని అలాగూ చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగులు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. సమయం స్టార్ట్ అయింది. ఇప్పుడు యుద్ధోపకరణాలు ధరించుకునే సమయం, యుద్ధానికి సిద్ధపడే సమయం, యుద్ధం ప్రారంభం. మన యుద్ధం రక్త మాంసములతో కాదు ప్లారా, శరీర సంబంధం యుద్ధం కాదు, ఆత్మ సంబంధమైన యుద్ధం, మోకాళ్ళ మీద జరిగే యుద్ధం. అందుకే మనకు మోకాళ్ళు వంగడానికి కష్టమవుతుంది. ప్రార్థన అంటే మోకాలు వంగడానికి కష్టమైపోయింది. అయితే యుద్ధోపకరణాలు ధరించుకోమంటున్నాడు. మనము ధరించుకోవాల్సిన వాటిని ధరించుకోకుండా ధరింపరానివి ధరించుకుంటున్నాం. తర్వాత ముందుకన్నాడు ఇక్కడ పౌలు, రాత్రి చాలా గడిచి
పగులు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి, అంధకారం అంటే కనబడనివి, చీకట్లో జరిగేవి. మన దేశంలో చాలా జత చీకట్లో మనకు తెలియదు. అదే బైబిల్ ఒక మాట ఉంది, చీకటిలో జరిగినవన్నీ అంట మిద్దె మీద ప్రకటిస్తారంట. ఇప్పుడు ఆయన యూట్యూబ్లో ప్రకటిస్తూ ఉన్నాడు, ఇది 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 అని. మనం అనుకుంటాం ఇదేదో వాళ్ళు చేసి, అన్నీ ఒకరోజు బయట మనం అనుకుంటాం. కొన్నిసార్లు నేను చేసిన తప్పు ఎవరికి కనపడదే. తెలుగులో సామెత ఉంది కదా, పిల్లి కళ్ళు ముచ్చుకొని పాలు తాగితే ఎవరు చూడలేదు అనుకుంటుందంట. ఎవరు చూసారు చెప్పండి? కాదు, పిల్లి ఫ్రెండ్స్ ఎవరు? అవి బొక్కలు ఇట్లు చూడండి, ఎప్పుడు పోతుంది ఏంటంటే ఎలకలు. పిల్లి ఒకటే, ఎలకలు దండిగుంటాయి, చూస్తూ ఉంటాయి, తొంగి. అట్లా ఇప్పుడు చెప్పున పాస్టర్ నేను ఒకడే, మీరు ఎంతమంది విశ్వాసులు? నా 2 కళ్ళు మిమ్మల్ని చూస్తున్నాయి, మీ ఎన్ని కళ్ళు ఉన్నాయి? హలో, నా 2 కళ్ళే మిమ్మల్ని చూస్తున్నాయంటే మరి నా 2 కళ్ళకే మీరు ఇంత భయపడతారు కదా, మరి ఇన్ని కళ్ళకి నాకెంత భయం ఉండాలా? చాలా అర్థం చేసుకోరు దాని గురించి. ఎవడు చూస్తాట్లే, ఎవడేమనుకుంటాట్లే, ఎవడు చూస్తే నాకేములే. మీరు అందరూ కళ్ళు మూసుకోవచ్చు, కానీ ఆ పైనుండే కన్ను మూసే ఎవడు చేత కాదు. తెలుసా మీకు? యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తూ ఉందంట. ఆయన లోకమంతా సంచరించి ఇప్పుడు తలుపు దగ్గర నిలబడ్డాడు. తలుపు దగ్గర నిలబడి లోపలికి ఎందుకు రావట్లేదంటే తలుపు లోపల జరిగే కార్యాలు ఆయనకి ఇష్టం కాలేదు. లోపల ఏం జరుగుతుందంట చూడండి, ఇప్పుడు కింద ఉంది, అంధకార సంబంధమైన అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన. ఇప్పుడు చూడండి, దీంట్లో కూడా ఉంటుంది సినిమాలు. మనం బస్సులో పోతూ ఉంటాం, ట్రైన్లో పోతూ ఉంటాం, ఇంట్లో కూర్చుంటాం. నిజంగా చెప్పండి, ఎంతమంది మొబైల్లో సినిమాలు చూస్తారు? అంటే ఇప్పుడు అందరూ చూస్తారు అర్థము. ఎంతమంది చూడరానంటే బాగుండే కదా. అట్లంటే ఇంట్లో టీవీలో సినిమా వస్తుంది, మొబైల్లో సినిమా వస్తుంది. ఎవడి సినిమా వాని చేతిలోనే ఉంటుంది. ఎవడి సినిమా వాని చేతిలోనే ఉంటుంది. ఈ సినిమా బాగలేకుంటే నా దగ్గర 2 మొబైల్ ఉన్నాయి, దీంట్లో బాగలేదు అనుకో దీంట్లో పోవచ్చు లేదా? అల్లరితో కూడిన ఆటపాటలు. ఇప్పుడు చూడండి, హైదరాబాద్లో జరిగిన ఆరాధన గురించి రోజు డిస్కషన్, వాడొకటి వీడొకటి వాడొకటి. మేము ఆ లైట్లు వేస్తాం, స్పాట్ లైట్లు వేస్తాం, మా లైట్లు. ఆ లైట్ వేస్తే నువ్వు, బైబిల్ చెప్తుంది నువ్వు లోకానికి వెలుగుగా ఉండమంటే వీడు వెలుగున్నాడు, వాడి మీద వెలుగు పడాలి అంతే. ఒకసారి చూడండి, యెషయా గ్రంథం 60 అధ్యాయము, 60 అధ్యాయమే 1వ వచనం అనుకుంటాను. లెమ్ము తెజరిల్లుము. చూడండి, నీకు వెలుగు వచ్చిందంటే వీళ్ళకి వెలుగు ఉండదు. ఆ లైట్ ఈ లైట్లు, ఈ స్పాట్ లైట్లు ఇట్లా టప్ అని కొడుతుంది ఒక లైట్. ఏమొచ్చింది ఇప్పుడు లోపలికి, చర్చి లోపలికి? సినిమాలో ఇప్పుడు చూడండి, ఈ సినిమా డ్యాన్స్లు ఆడేవాళ్ళు, ఈ క్లబ్ డ్యాన్స్లు ఆడేవాళ్ళు ఆ లైట్ గిర్ర తిప్పి ఇట్లా స్పాట్ కొడతారు, అట్లా కొడతారు స్పాట్. గిటార్ వాయించడానికి ఒక స్పాట్ లైటు, పాడడానికి ఒక స్పాట్ లైటు, ఇంకా పాట పాడేవాడికి 10 లైట్లు ఉంటాయి. దాని కింద మళ్ళీ ఒక లైట్ ఉంటుంది, ఇట్లా తిప్పుతారు గర్ర 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 కలర్ 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 కలర్. ఏమంటే మేము యవనస్తులను ఆకర్షిస్తామంటారు. రే నువ్వు ఎవడు ఆకర్షిస్తే రాడు. దేవుడు ఒకేమని చెప్పేశాడు, నేను ఆకర్షించినది ఎవడు రాడని యేసుప్రభు. నేను ఆకర్షించినదే ఎవడు రాలేడని యేసుప్రభు చెప్పాడు. మనము ప్రయత్నం చేస్తున్నాం ఆకర్షించే ఆ లైట్లు ఈ లైట్లు. ఇవన్నీ నాకే బైబిల్ కనపడాలి అంతే, నా కొరకే, దేవుడి కొరకు కాదు, మీ కొరకు కాదు. నేను మొన్న చర్చికి పోయినాను, నాకు ఆశ్చర్యం అయిపోయింది. ఆ పాటలు పాడుతున్న పిల్లోడు ఇంత పెద్దది చెడవాడికి ఈడుకుంది. నేను ఫస్ట్ ఆడపిల్ల అనుకున్నాను. వాడు టైట్ జీన్స్ ప్యాంట్ వేసుకున్నాడు, పైన ఇట్లా ఇదేమంది బనీను, టైట్ బనీ, అది కూడా. నేను ఇట్లే చూస్తున్నాను, ఆడ మొగ అని అర్థం కాలే. తర్వాత ఇట్లా తిరిగితే ఈ గడ్డం కూడా ఎంటి వద్ద పడుతుంది వాడికి. నేను అనుకోండి, ఇదేం కర్మరా దేవా. బైబిల్ బాగా చెప్తుంది, మగవాళ్ళు మగవాళ్ళలాగా ఉండాలి, ఆడవాళ్ళు ఆడవాళ్ళలాగే ఉండాలి అని. అంత అయిపోయినాక ఆ పిల్లలు తిని, ఏమనైనా నీ బాధ ఏమంటే, నాకేం బాధ లేదు అంకెల్, ఆకర్షించాలంట. ఏమంట? ఎవరిని ఆకర్షిస్తావు నువ్వు?
ఎవరిని ఆకర్షిస్తావు? అందుకే యేసు ప్రభు లోపల రావట్లేదు. తలుపు కాడని ఉన్నాడు, లోపలికి వచ్చేది కష్టమా? ಊರಿಗೆ ಬಂದವಳು ಕೇರಿಗೆ ಬರೋದು ಕಷ್ಟನಾ? ಕೇರಿಗೆ ಬಂದವಳು ಕೊಳಗೆ ಬರೋದಿಲ್ಲ. ఇప్పుడు యేసు ప్రభు వచ్చాడు, వాక్య దగ్గర నిలబడ్డాడు, లోపలికి ఎందుకు రావట్లేదు అంటే లోపలంతా అల్లరి 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 అల్లరి. చర్చు అల్లరితో కూడిపోయింది. మొన్న సంక్రాంతి పండుగ ఒక చర్చిలో, సంక్రాంతి పండుగ భోగి మంటలు వేసి హ్యాపీ పొంగల్ అంట చర్చిలో. రియలీ ఐ విల్ సే వెరీలీ ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ తమిళనాడు సిఎస్ఏ చర్చ్. ఫస్ట్ ఏమో ప్రపంచ ప్రఖ్యాతి కాచిన ఒక దైవ సేవకుడు వాళ్ళ కుటుంబం అంతా కలిసి చెన్నై దగ్గర అదేదో వాళ్ళ సొంత ఊర్లో పోయి పెద్ద మంటలేసి భోగి చేసి అన్ని చేసి మళ్ళీ పొద్దున కుండలు పెట్టి ఆ కుండలు పగలు కొట్టి ఆడి అంత అయిపోయినాక హ్యాపీ భోగి అంట. ఏమొచ్చింది చర్చిలోకి? దయ్యం ప్రవేశించింది చర్చిలోకి. మనం గుడార్ల పండుగ, బైబిల్ ఉండే పండుగ చేస్తే మీ చర్చి వాళ్ళు పాతని పండుగ చేస్తారు అని యేసు ప్రభు చెప్పింది నా పండుగ అని, ఆయన చెప్పాడు నా పండుగ అని. అవి చేస్తే తప్ప అంట. బైబిల్లో లేని పండుగలు చేస్తే బా సారు భలే పండుగ చేసేప్ప అంట. లోపలికి ఎందుకు రావట్లేదంటే తలుపు తీసుకొని రావడానికి ఆయనకి ఆకాశం నుండి కిందికి దిగొచ్చి తలుపు కాడ నిలబడి లోపల రాలేడా? కష్టమా? కలుగుని కాకుండా అన్ని కలిగినాయి, తలుపు తెరవబడి కానీ తెరుచుకోవాలి కష్టమా? ఆయన అనుకుంటే ఈ శృంగార ద్వారం ఉంది కదా, దీన్ని ఆయన ఏం లేదు అంటే పడిపోతుంది. అది ఆయనకి ఏం పెద్ద అగాధమా? దాని సమాధినే గెలిచి వచ్చింది ఆయనకి. ఆ గోడ పగలగొట్టదు ఆయన కష్టం ఆయనకి. ఆయన ఎందుకు రావట్లేదంటే యెరూషలేము లోపల, ఆ దేవాలయం లోపల అపవిత్రమైనది జరుగుతుంది కాబట్టి లోపల రాలేకపోతున్నాడు. అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తైనను మత్తు అంటే చూడండి, ఇప్పుడు మత్తు డ్రగ్. డ్రంకర్డ్నెస్ చూసారు? మత్తు, డ్రంకర్డ్నెస్ మత్తు, అమ్మాయిల మత్తు, అబ్బాయిల మత్తు, కొంతమంది తాగుడు మత్తు, కొంతమంది పాటల మత్తు. మా పాటలు ఏమనుకున్నావులే, మాట్లాడకురా. మా అన్నయ్య మా అయ్య అంటే ఏమనుకున్నావు? మీ అయ్యే మీ పాస్టరే. మా చర్చ్ అంటే మా చర్చ్ ఏమనుకున్నావు? మా చర్చ మాట్లాడు. మా అయ్య ప్రార్థన చేస్తే పడి గిల్ల తలగలడు, పడితే గిలగిల తలగలడు ఎవడన్నా. ప్రార్థన చేస్తే బాగా స్వస్థ పొందా బైబుల్ అంటది. మత్తు అంట. సంఘంలో మత్తు ఉంది కాబట్టి దేవుడు లోపల రాలేకపోతున్నాడు. మత్తు పట్టింది, మత్తు మబ్బు. చూడండి ఎట్లుంది లోకం, ఏమైపోతుంది? మత్తులోకి పోతా ఉంది. మత్తులోకి అసలు అర్థం కావట్లేదు. చర్చిలో మత్తు ఉందండి ఇప్పుడు. అల్లరితో కూడిన ఆటపాటలు. రెండవది మత్తైనను లేకయు. ఇంకోటి కామ విలాసాలు. చర్చలు అంతా కామ విలాసాలు. నేను చెప్తున్నా తలుపు దగ్గరకు వచ్చి కానీ లోపలికి ఎందుకు రావట్లంటే ఇవన్నీ ఆయన కనపడతా ఉన్నాయి. చర్చ్ లోపలికి యేసు ప్రభు ఎందుకు రాలేకపోతున్నాడు? తలుపు ఎద్దనే నిలబడి ఇంకా ఎందుకు ఎదుగుతుంటే వీళ్ళు మారుతారేమో, ఇక్కడైనా మారుతారేమో. అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తైనను లేక కామ విలాకములు, పోకిరి చేష్టలు. చర్చలో కొంతమంది పోకిరి చేష్ట చేస్తారు. పోకిరి చేష్టలు ఏమని చెప్తే వినరు. నువ్వేడు చెప్పేకి? మా అమ్మ నాయన చెప్పరు నాకు, నువ్వేం చెప్పేకి? స్కూల్లో టీచర్లు కొట్టరు, అమ్మ నాయన ఇంట్లో కొట్టరు. పాస్టర్కి నా ఏమన్నా అంటే మా పిల్ల అంటావా? మా చర్చికి రాము, పో, రావద్దు, పో. నువ్వు వస్తే ఏమి, రాకపోతేనేమి. నువ్వు ఉంటే యేసుప్రభు లోపలికి, నువ్వు ఉంటే యేసుప్రభు లోపల రాడు. నాకు యేసుప్రభు కావాలా, నువ్వు కదా నాకు కావాల్సింది. అందువట్లే మా పిల్లలు కొడతాం, చర్చికి రాము. అంత పోకిరి చేష్టలు చేసినా యేసు ప్రభు రాకడ ఎందుకు లేట్ అవుతుంది తెలుసా? నీ పోకిరి చేష్టలు మానుకుంటావని, నీ అల్లరితో కూడిన పాటలు మానుకుంటావని, పాపపు భోగాలు మానుకుంటావని, లోక సంబంధమైన మానుకుంటావు. ఎందుకంటే ఆయన వచ్చాడనుకో నువ్వు విడవబడతావు. అది తేడా.
ఎందుకు యేసుప్రభు ఆలస్యం అంటే నీ కొరకే. నిన్ను ప్రేమించిన నీ యేసు, నీ కొరకు రక్తం కాచిన యేసు, నువ్వు నరకానికి పోవడానికి ఆయనకి ఇష్టం లేదు.